గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 450. ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడింది కదా, దీనికి గల రీజన్స్ డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 33 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 62,834 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 18,701 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్ లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.53% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ కనపడింది కదా, దీనికి రీజన్ ఫ్రైడే రోజు యుఎస్ నవంబర్ మంత్ జాబ్ డేటా రిలీజ్ అయింది. ఈ నవంబర్ మంత్ లోని 2 lakhs జాబ్స్ యాడ్ చేయొచ్చని వీళ్ళు ఎస్టిమేట్ చేసినట్లయితే 2,63,000 జాబ్స్ ని యాడ్ చేశారు. ఇది బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ నెంబరే వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే యుఎస్ ఎకానమీ అనుకున్నంత వీక్ గా అయితే లేదు. బికాస్ ఎకానమీలో వీక్నెస్ ఉన్నట్లయితే జాబ్స్ ఎక్కువగా పెరగవు. కానీ ఈ నవంబర్ మంత్ లో యుఎస్ అయితే ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్ జాబ్స్ ని యాడ్ చేసింది. సో ఇక్కడ ఎకానమీ అంత వీక్ గా లేదు కాబట్టి ఈ నవంబర్ మంత్ యొక్క యుఎస్ సిపిఐ డేటా ఈ డిసెంబర్ 13th రోజున రాబోతుంది. ఒకవేళ ఈ నవంబర్ మంత్ లో కూడా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకుండా పెరిగినట్లయితే యుఎస్ ఫెడ్ వాళ్ళు ఎకానమీ అంత వీక్ గా లేదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం అగ్రెసివ్ గా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోనే ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ లోని వాలటాలిటీ కనపడింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో కూడా వాలటాలిటీ కంటిన్యూ అయింది. అండ్ దీంతో పాటుగా ఈ రోజు నుంచి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ బుధవారం రానున్నది. ఈసారి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో కూడా చూడాలి. ఎందుకంటే ఆర్బీఐ 6% ఇన్ఫ్లేషన్ ఏదైతే టార్గెట్ గా పెట్టుకుందో ఇంకా ఆ టార్గెట్ కి రీచ్ అవ్వలేదు కాబట్టి ఈసారి వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత పెంచుతారు అన్నది చూడాలి. అండ్ దాంతో పాటు ఈ డిసెంబర్ మంత్ లోని అనదర్ 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి డిసెంబర్ 13th రోజున యుఎస్ సిపిఐ డేటా రానున్నది. ఈ సిపిఐ డేటా ఎలా వస్తుందన్న దాన్ని బట్టి డిసెంబర్ 13th అండ్ 14th రోజున యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతుంది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ 14th రోజు వస్తుంది. ఈ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు ఈ సిపిఐ డేటా వచ్చేదాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఈ నవంబర్ 29th వరకు నిఫ్టీలోను, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 లోను అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 లోను ఏ స్టాక్స్ బాగా పెరిగాయి అండ్ ఏ స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయనే లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. దీనిలో నిఫ్టీలోని అదానీ గ్రీన్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఐటీసీ లాంటి స్టాక్స్ మంచి రిటర్న్స్ డెలివర్ చేసినట్లయితే విప్రో, దివీస్, టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ లోని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, పూనావాలా ఫిన్కాప్ అండ్ వరుణ్ బెవరేజెస్ లాంటి స్టాక్స్ మంచి రిటర్న్స్ డెలివర్ చేసినట్లయితే ఇండియా మార్ట్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ ఐఈఎక్స్ లాంటి స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ టు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, ఎల్జీ ఎక్విప్మెంట్స్, భారత్ డైనమిక్స్, కేపీఐటీ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ బాగా పెరిగినట్లయితే జెన్సార్ టెక్నాలజీస్, లక్స్ ఇండస్ట్రీస్, క్వెస్ కార్ప్ లాంటి స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. అండ్ ఈ స్టాక్స్ ఎంత పెరిగాయి, ఎంత కరెక్ట్ అయ్యాయి అన్నది మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. ఈ ఇమేజ్ ని ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 11:34 కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అంబిట్ క్యాపిటల్ యొక్క సీఈఓ అయినటువంటి సుశాంత్ బన్సాలి గారు బ్లూంబర్గ్ తో మాట్లాడుతూ నెక్స్ట్ 2 to 3 years పాటు మన ఇండియన్ మార్కెట్ లోని కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గ్రో అవుతాయని, దీంతోని మన ఇండియన్ మార్కెట్స్ ఈ 2 to 3 years బాగా ర్యాలీ అవుతాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో వీళ్ళు ఏ స్టాక్స్ బాగా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. లాస్ట్ 1 year పాటు మన ఇండియన్ మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయని, బట్ ఎకానమీలో అయితే స్ట్రాంగ్ డిమాండ్ కనపడుతుందని అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కూడా వాటి క్యాపెక్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాయి. వీటి వలన ఎర్నింగ్స్ లోని డబుల్ డిజిట్ గ్రోత్ ని డెలివర్ చేయొచ్చని ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎర్నింగ్స్ గ్రోత్ వలన నెక్స్ట్ 2 to 3 years పాటు మార్కెట్స్ ర్యాలీ అవబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ మార్కెట్ ర్యాలీలోని వీళ్ళు మెయిన్ గా బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టర్స్ మీద బుల్లిష్ గా ఉన్నట్లుగా చెప్తున్నారు. మెయిన్లీ ఈ ఐటీ సెక్టర్ మీద వీళ్ళు బుల్లిష్ గా ఉండడానికి ఈయన చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే అన్ని సెక్టర్స్ లో కూడా ఎర్నింగ్స్ మళ్ళీ నార్మల్ లెవెల్ కి రీచ్ అవుతున్నాయని అండ్ ఐటీ సెక్టర్ లోని గ్రోత్ రేట్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నదని, లాస్ట్ 5 to 7 years ఎర్నింగ్స్ గ్రోత్ కన్నా కూడా ప్రెసెంట్ బెటర్ గా ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. సో దాంతోనే వీళ్ళు మెయిన్లీ ఐటీ సెక్టర్ మీద బుల్లిష్ గా ఉన్నారని చెప్తున్నారు. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా బుల్లిష్ గా ఉన్నట్లుగా కామెంట్ చేశారు కదా, దానికి రీజన్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అండ్ అలాగే బ్యాంక్ నెంబర్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ అలాగే బ్యాంక్స్ యొక్క ఎన్పిఐ నెంబర్ లో కూడా మనకి రిడక్షన్ కనబడుతుంది. దాంతోనే మనం లాస్ట్ క్వార్టర్ లో బ్యాంక్ నెంబర్స్ లో కూడా మంచి గ్రోత్ చూసాం. సో దీని వల్లనే వీళ్ళు బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టర్స్ మీద బుల్లిష్ గా ఉన్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్లాట్ఫామ్ కంపెనీస్ అంటే నైకా, పేటిఎం, జొమాటో లాంటి కంపెనీస్ గురించి ఆయన కామెంట్ చేస్తూ వీటిలో కొన్ని కంపెనీస్ యొక్క బిజినెస్ చాలా బాగుందని, ఫ్యూచర్ లోని మంచి ఎర్నింగ్స్ వీళ్ళు డెలివర్ చేయొచ్చని ఆయన కామెంట్ చేస్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం చాలా కంపెనీస్ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ మీద పాజిటివ్ గా ఉన్నట్టుగా ఈయన స్టేట్మెంట్స్ బట్టి మనం అర్థం
చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మెడ్ ప్లస్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ మెడ్ ప్లస్ వాళ్ళు ఈ వీక్ లోని వేరియస్ అనలిస్టులు మీట్ అవుతున్నారు. ఆ అనలిస్టుల యొక్క పేర్లు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. దీనిలో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళతో పాటుగా ఇంకా వేరే బిగ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ని కూడా వీళ్ళు మీట్ అవుతున్నారు. ఇలా వీళ్ళందరినీ మెడ్ ప్లస్ వాళ్ళు మీట్ అవుతున్నారని ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మనం మెడ్ ప్లస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అవంతి ఫీడ్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బందాపురంలో ఉన్నటువంటి వీళ్ళ న్యూ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ప్రొడక్షన్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఈ ఎన్హాన్స్ చేసినటువంటి ప్రొడక్షన్ కెపాసిటీని December 3rd నుంచి కమర్షియలైజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీన్ని కమర్షియలైజ్ చేయడం వలన వీళ్ళ టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీ 6 lakh మెట్రిక్ టన్స్ నుంచి 7,75,000 మెట్రిక్ టన్స్ కి పెరిగినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగిందన్న ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనం అవంతి ఫీడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ రమ స్టీల్ ట్యూబ్స్ వాళ్ళకి పూర్వాంచల్ విద్యుత్ విక్రమ్ నిగమ్ లిమిటెడ్ అండ్ పశ్చిమాంచల్ విద్యుత్ విక్రమ్ నిగమ్ లిమిటెడ్ నుంచి 2 ఆర్డర్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ 2 ఆర్డర్స్ యొక్క వాల్యూ 67 million రూపీస్. అండ్ ఈ 2 ఆర్డర్స్ లో భాగంగా ఈ 2 కంపెనీస్ కి రమ స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు స్టీల్ ట్యూబ్లర్ పోల్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్జేవిఎన్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. దీనిలో భాగంగా బిల్డ్ ఓన్ అండ్ ఆపరేట్ బేసెస్ లోని 200 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేట్ కాస్ట్ 1200 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనం ఎస్జేవిఎన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వాయుదూత్ ఎనర్జీ లిమిటెడ్ లోని 51.05% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ స్టేక్ ని వీళ్ళు ఏరిస్ రెన్యూబుల్స్ లిమిటెడ్ వాళ్ళకి 14.23 crores కి సేల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ స్టేక్ సేల్ ద్వారా సుజలాన్ ఎనర్జీ వాళ్ళకి 14 crores రాబోతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో సుజలాన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు మెటా ప్లాట్ఫామ్స్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇండియాస్ డిజిటల్ ఈకో సిస్టమ్ గ్రోత్ కి సపోర్ట్ చేయబోతున్నట్టుగా అండ్ దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ ఇండియాలో ఉన్నటువంటి కస్టమర్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఎమర్జింగ్ రిక్వైర్మెంట్స్ ని సపోర్ట్ చేసేందుకు గాను గ్లోబల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను అండ్ సిపాస్ బేస్డ్ న్యూ ఏజ్ డిజిటల్ సొల్యూషన్స్ లోను ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ లో భాగంగా గుజరాత్ లోని సబర్మతి డిపోని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను లార్జ్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు లార్జ్ ఆర్డర్ అని మెన్షన్ చేశారంటే ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 2,500 crores నుంచి 5,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళకి జపాన్ బేస్డ్ సోజిత్ కార్పొరేషన్ కన్సోర్టియం త్రూ వచ్చినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ రోజు వీళ్ళ మేనేజ్మెంట్ CNBC తో మాట్లాడుతూ కొంత స్ట్రాంగ్ కామెంటరీ చేసింది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళ ఏసీ సెగ్మెంట్ ప్రొడక్షన్ ని పెంచేటువంటి ప్రాసెస్ లో వీళ్ళు ఉన్నట్లుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని ఏసీ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 700 to 800 crores రెవెన్యూ వస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 2 months లోని వీళ్ళ ఏసీ బిజినెస్ కెపాసిటీ పీక్ కి రీచ్ అవుతుందని ప్రెసెంట్ మంత్లీ వీళ్ళ కెపాసిటీ 2 lakh ఇండోర్ యూనిట్స్ అండ్ 1 lakh అవుట్డోర్ యూనిట్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా 7% ఎబిటా మార్జిన్ గైడెన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ వీళ్ళకి వాషింగ్ మిషన్ సెగ్మెంట్ నుంచి 160 crores రెవెన్యూ వచ్చినట్లయితే ఈ ఇయర్ లోని ఆ సెగ్మెంట్ నుంచి రెవెన్యూస్ 260 to 270 crores కి రీచ్ అవ్వచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇలా వీళ్ళ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కామెంటరీ చేసేసరికి ఈ రోజు సెషన్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదానీ గ్రీన్ వాళ్ళు రాజస్థాన్ లోని 450 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ ని కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ కి 25 years పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఉన్నట్లుగా ఈ ప్లాంట్ ని కమిషన్ చేయడంతో వీళ్ళ టోటల్ ఆపరేషనల్ రెన్యూబుల్ కెపాసిటీ 7.15 gigawatt కి పెరిగిందని దీంతోనే అదానీ గ్రీన్ వాళ్ళు వరల్డ్ లోనే లార్జెస్ట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ డెవలపర్ గా అయినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ అండ్ సన్ ఫార్మా రిలేటెడ్ గా పీటీఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. డాక్టర్ రెడ్డిస్ అండ్ సన్ ఫార్మాకి చెందినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ ఉండడం వలన యుఎస్ నుంచి ఆ ప్రొడక్ట్స్ ని రీకాల్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే దీని రిలేటెడ్ గా ఇప్పటి వరకు కంపెనీస్ దగ్గర నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. కంపెనీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ మైండ్ ట్రీని ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ లోని మర్జ్ చేశారు కదా. ఈ మర్జ్డ్ ఎంటిటీ యొక్క షేర్స్ ఈ రోజు సెషన్ లో బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఈ స్టాక్ ఎల్టీఐ మైండ్ ట్రీ గా రిఫ్లెక్ట్ అవబోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ గేమింగ్ మీద టాక్సెస్ విధించడానికి కన్సిడర్ చేస్తున్నట్టుగా దీనికి ఒక కమిటీని కూడా అపాయింట్ చేసినట్టుగా చాలా రోజుల నుంచి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉన్నది.
దీని రిలేటెడ్ గా ఇప్పుడు రియూటర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఈ ఆన్లైన్ గేమింగ్ మీద ట్యాక్స్ విధించకపోవచ్చని వీళ్ళు అప్డేట్ లో షేర్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ గేమింగ్ మీద ఒకవేళ గవర్నమెంట్ గనక ట్యాక్స్ విధించకపోయినట్లయితే అది డెల్టా కార్ప్ అండ్ నజారా టెక్నాలజీస్ లాంటి కంపెనీస్ కి పాజిటివ్. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో డెల్టా కార్ప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ నజారా స్టాక్ లో అయితే మాత్రం పెద్దగా రియాక్షన్ లేదు. బట్ ఇది గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ కాదు. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో మనం చూడాలి. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఈషా ప్రింట్స్ ఎల్ఎల్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ సెగ్మెంట్ లోని 1.10 మెగావాట్ డీసీ కెపాసిటీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసేందుకు ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్పీసీ ఎక్స్పోర్ట్ వాళ్ళ బోర్డు డిసెంబర్ 19th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఎస్బీసీ ఎక్స్పోర్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళు డిసెంబర్ 19th రోజున ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 343.36 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క పానిపట్ రిఫైనరీలోని 5 years కి గాను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ ని డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కూడా చూసుకోబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎల్ఓఈ రిసీవ్ అయినటువంటి 16 months లోని కమిషన్ చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అయాన్ ఎక్స్చేంజ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు నవంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ నవంబర్ మంత్ లోని వీళ్ళ టోటల్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 9% పెరిగింది. బట్ వీళ్ళ ఓవరాల్ వాల్యూమ్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 16% తగ్గాయి. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ లాస్ట్ ఇయర్ కరస్పాండింగ్ మంత్ లోని ఎక్సెప్షనల్ ఆర్ఈసీ వాల్యూమ్స్ రిజిస్టర్ అవడం వలన వీళ్ళ ఓవరాల్ వాల్యూమ్స్ లోని 16% తగ్గినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ డే అహెడ్ మార్కెట్ లోని వీళ్ళ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 8% పెరిగినట్లయితే మంత్ ఆన్ మంత్ లో 18% పెరిగాయి. అండ్ ఆర్టీఎం అంటే రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ కూడా 95% గానే మెయింటైన్ చేస్తున్నారు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే వై ఈజ్ మార్కెట్ డౌన్ దో ఎఫ్ఐఐ అండ్ డిఐఆర్ నెట్ బయర్స్ అండ్ సమ్ టైమ్స్ వైస్ వెర్సా, ప్లీజ్ హెల్ప్ మీ అండర్స్టాండ్. ఆయన ఏమంటున్నారంటే ఒక్కోసారి ఎఫ్ఐఐ డిఐ ఇద్దరు కూడా బై సైడ్ ఉన్నా కూడా మార్కెట్ ఎందుకు నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది, అలాగే సేమ్ ఎఫ్ఐఐ డిఐ బోత్ సెల్ సైడ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు మార్కెట్ పాజిటివ్గా కనపడుతుంది, ఇలా ఎందుకు జరుగుతుందని అడుగుతున్నారు. అనిల్ కుమార్ గారు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయినా నెగిటివ్గా రియాక్ట్ అయినా దానికి మెయిన్ రీజన్ మీకు సెన్సెక్స్ నిఫ్టీ వీటిలో ఉన్నటువంటి స్టాక్స్లో ఉన్నటువంటి మూమెంటం వల్లే. సెన్సెక్స్లో అయితే మీకు 30 స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీలో అయితే 50 స్టాక్స్ ఉంటాయి. ఈ 30 స్టాక్స్ అండ్ ఈ 50 స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి అనుకోండి, ఆ రోజు మనకి మార్కెట్ పాజిటివ్గా కనబడుతుంది. అదే నెగిటివ్గా రియాక్ట్ అయితే మార్కెట్ నెగిటివ్గా కనబడుతుంది. సిమిలర్లీ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. కొన్నిసార్లు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయిన రోజు కూడా మీ పోర్ట్ఫోలియో నెగిటివ్లో ఉండొచ్చు. అండ్ కొన్నిసార్లు మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయిన రోజు కూడా మీ పోర్ట్ఫోలియో పాజిటివ్లో ఉండొచ్చు. దానికి రీజన్ మీరు మేబీ ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు అనుకోండి. ఈ ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అయినా మీ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయితే మీ పోర్ట్ఫోలియో పాజిటివ్గా ఉంటుంది. సిమిలర్లీ అలాగే ఎఫ్ఐడిఏస్ ఆ రోజు ఏ స్టాక్స్లో బై చేశారు అన్నది మనం చూడాలి. ఎఫ్ఐడిఏస్ ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బై చేశారు బట్ ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్ ఆ రోజు నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి అనుకోండి, ఆబ్వియస్గా మార్కెట్ నెగిటివ్లోనే ఉంటుంది. సో అందుకని ఒకసారి ఎఫ్ఐడిఏస్ బై సైడ్ ఉన్నా సరే మీ ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అయినట్లయితే మార్కెట్లో మనకి నెగిటివ్ రియాక్షనే కనబడుతుంది. అండ్ వీళ్ళు సెల్ సైడ్ ఉన్నా సరే ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.